సిటీ విజన్ 8:30 AM సమగ్ర సమాచార స్రవంతిని సమర్పిస్తున్న వారు మోడీ టొయోటా. కాంటాక్ట్ 8096012222. బ్రాంచెస్ హైదరాబాద్, విశాఖపట్నం, శ్రీకాకుళం. సచివాలయంలో ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ సెక్షన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 11 గంటలు అయినా కూడా ఉద్యోగులు ఆఫీసుకు రాకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువుకున్నప్పుడు డ్రాస్ ఎంత తెలుసుకోవా? ఎంతైనా రాని, ఆయన 10,000 రాని, నువ్వు ఏం వ్యాపారం చేయని, నీకు ఎంత వస్తుంది, ఎంత కట్ అవుతుంది, అది కూడా తెలియదంటే నువ్వు జాబ్కే పడుతున్నావు. ఏవి అలా ఏంటది అది. రాష్ట్రంలో ఎన్నో వనరులు ఉన్నా గత 10 ఏళ్లుగా పర్యాటక అభివృద్ధి కుంటుపడిందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ప్రాచీన కట్టడాలను, ఆలయాలను అభివృద్ధి చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం పర్యాటక శాఖ నుంచి వచ్చే ఆదాయం పెంచే విధంగా ఈ శాఖను రూపకల్పన చేశామన్నారు. పర్యాటకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలి, తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాలి. 1 కోటి జనాభా ఉన్నటువంటి చాలా చిన్న చిన్న కంట్రీస్ కూడా ఎన్నో గోల్డ్ మెడల్ సాధిస్తా ఉన్నాయి. టూరిజానికి సంబంధించి కూడా రాష్ట్రంలో గాని దేశంలో గాని ఎన్నో వనరులు ఉన్నాయి. మన దేశంలో 140 కోట్ల ఉన్న జనాభాలో ఒక 20% 30% ప్రజల్ని ఈ టూరిజం వైపు మళ్లిస్తే కూడా దేశ రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది. రాష్ట్ర ఆదాయాన్ని పెంచే కార్యక్రమం చేస్తూ ఈ అన్ని వర్గాలకు అన్ని రకాల వసతులు, హంగులు కల్పించే పద్ధతిలో మేము ఆ దిశగా ముందుకు పోతా ఉన్నాం. ఈ ప్రభుత్వం నుంచి 6 మాసాలు దాటింది. వార్ ఫూటింగ్ లో నిర్ణయాలు తీసుకుని అవన్నీ కూడా వాటిని పెద్ద ఎత్తున చేసే కార్యక్రమం చేస్తాం. సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి. ఈ సందర్భంగా అసెంబ్లీ సాక్షిగా నా ప్రసంగాలు అనే పుస్తకాన్ని సిపిఐ నాయకులు సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లోని ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కాంప్లెక్స్ను ప్రారంభించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 7.90 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కాంప్లెక్స్లో మట్టి పరీక్ష, విత్తన పరీక్ష, ఎరువుల పరీక్షల కోసం 3 ల్యాబ్లు ఉంటాయని ఆయన తెలిపారు. అనంతరం వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ డైరెక్టర్లు, జిల్లా శాఖ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎందుకు మనం ఇమీడియట్ గా అటెండ్ కాలేకపోయాం? రైతు బీమాకు సంబంధించి ఇంట్లో పెద్ద మంది చనిపోతే ఆ అమౌంట్ ఇచ్చేస్తే అది నిలబడేదానికి అవకాశం ఉంటుందని మంచి కాన్సెప్ట్ తోటే పెట్టాం. అది లేట్ అయితే దానివల్ల ప్రయోజనం ఉండదు. ఆ కుటుంబం చితికిపోయిన తర్వాత ఎప్పుడుకో చేస్తే మళ్ళీ ఇదవుతుంది, ఆ టర్మ్ ఇదైనా కూడా మళ్ళీ ఇదవుతుంది. కాబట్టి దయచేసి రైతు బీమాకు సంబంధించి అప్ టు డేట్ ఉండండి. ఆలస్యమైన వాళ్ళు ఎందుకు అయిందో మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి రేపు రాబోయేటటువంటి ప్రధానమైన పనులు రుణమాఫీ 31,000 కోట్లు, దాని తర్వాత ఫార్వర్డ్ బై రైతు భరోసా, తర్వాత ఇన్సూరెన్స్. ఈ 3 పథకాలు కూడా ఈ సంవత్సరం ముఖ్యమంత్రి గారు పట్టుదలతో ఉన్నారు. భారమైనటువంటి టార్గెట్స్ ఉన్నప్పటికీ దగ్గరగా 50-60 వేల కోట్లు ఈ శాఖ మీద రైతుకి సంక్షేమం కోసం చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు వెనకడుగు చేయకుండా ప్రయత్నం చేస్తున్నాం. దానికి మీరు సహకరించి మనం వదిలిపెట్టినటువంటి అన్ని కార్యక్రమాలు, ఇందాక మనం చెప్పుకున్నవన్నీ కూడా మళ్ళీ మీరు రివైవ్ చేయాలి. వ్యవసాయ శాఖకి ఒక కొత్త రూపు వచ్చింది, కొత్త ఊపు వచ్చింది, కొత్త పరిస్థితుల్లో మన అధికారులు వెళ్తున్నారనే భావన కల్పిస్తే ప్రజల సపోర్ట్ మీకు ఉంటుంది, రైతుల సహకారం మీకు ఉంటుంది, ప్రభుత్వ సహకారం అంతకంటే నిన్నగా మీకు ఉంటుంది అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నరేంద్ర మోడీ 3వసారి ప్రధాని అయ్యారంటే చంద్రబాబు, నితీష్ కుమార్ పుణ్యమేనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. చంద్రబాబు అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వని మోదీ ఇప్పుడు అదే చంద్రబాబు పుణ్యంతో ప్రధాని అయ్యారన్నారు. పవన్ కళ్యాణ్ను ముందు పెట్టి బీజేపీ గేమ్ ఆడిందని విమర్శించారు. రాహుల్ గాంధీ కుటుంబాన్ని త్యాగాల చరిత్ర అయితే బీజేపీది, ప్రధాని మోదీది మోసాల చరిత్ర అని విమర్శించారు. మోదీ ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదన్నారు. రాహుల్ గాంధీ ఇటీవల సభలో శివుడి పటాన్ని లోక్సభలో ప్రదర్శించారని తెలిపారు. కానీ ప్రధాని ఎప్పుడైనా రాముడి ఫోటోను ప్రదర్శించారా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీపై ఏం మాట్లాడాలో తెలియక పిల్ల చేష్టలని విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ ప్రశ్నలతో మోదీ మైండ్ బ్లాక్ అయిందన్నారు.
ఈ దేశ ప్రజల పట్ల అవగాహన చేసుకోవాలి, అనేక విషయాలు తెలుసుకోవాలి అనే ఒక భాగంలోనే వారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, అన్ని రాజకీయ పార్టీ ఎంపీలు అందరూ కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండాలని అంటే ఇప్పుడు వద్దు అని అప్పుడు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కలిసి వాళ్ళు మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేశారు. ఇది చరిత్ర. ఇదంతా బీజేపీ పార్టీ ఏం చేసిందంటే తెలివిగా ఏ టైం ఎట్లా వస్తుందో అని ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు గమనించి ఆంధ్రప్రదేశ్లో ఇక వైఎస్ఆర్ వచ్చేటట్టు లేదు కాబట్టి బిఫోర్ ఒకవేళ వైఎస్ఆర్ వచ్చినా బీజేపీకే అయినా సేఫ్ గేమ్లు ఏం ఆడారంటే లాస్ట్ కొన్ని నెలల ముందు 2-3 నెలల ముందు పవన్ కళ్యాణ్ తోటి టీడీపీ అనుసంధానాన్ని రహస్యంగా ఏర్పాటు చేసుకొని సమయం సందర్భం చూసి అక్కడ ఒక గేమ్ బీజేపీ ఆడింది. పవన్ కళ్యాణ్ ద్వారా చంద్రబాబు నాయుడు టీడీపీని అనుసంధానంలో రాజకీయంగా పెట్టుకొని ఆ సేఫ్ గేమ్ అంటే వాళ్ళకి తెలుసు ముందే కాంగ్రెస్ రాబోతుంది దేశంలో అని వాళ్ళకి గ్రహించరు. అందుకే ఆంధ్రప్రదేశ్ని సేఫ్ గేమ్ కింద పవన్ కళ్యాణ్ ద్వారా చంద్రబాబు నాయుడుని అండర్స్టాండింగ్లో పెట్టుకొని ఆ బల్లంతోటే ఈరోజు మోడీ గారు సంతోషంగా కూర్చున్నారు అని అంటే టీడీపీ పుణ్యము, అటు నితీష్ కుమార్ పుణ్యం. త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రభుత్వం ప్రకటించేందుకు కసరత్తు చేస్తుందని ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ అన్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుందన్నారు. ఉద్యోగం రాలేదని నిరాశతో తను చాలించిన సోదరి ప్రవళిక వ్యక్తిత్వాన్ని కించపరిచిన ఘనత నాటి పాలకులదని విమర్శించారు. అలాంటి వారు నేడు నేతలు మాట్లాడుతుండటం సమాజం గమనిస్తుందన్నారు. నిరుద్యోగులను, నిరసనలను ప్రజాస్వామ్యం స్ఫూర్తిగా తీసుకుంటామంటున్న వెంకట్తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ మనతో ఉన్నారు. చెప్పండి వెంకట్ గారు, టీజీఎస్పీఎస్సీ వ్యవహారంపై జరుగుతున్న ఈ వివాదంలో వాస్తవాలేంటి? 100% నిరుద్యోగులకు ఇచ్చిన హామీలపైన కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. దానితో పాటు ఏదైతే జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తామని చెప్పినాం 100% నెక్స్ట్ రాబోయే ఈ నెలలో 15 డేస్ లోపల 100% జాబ్ క్యాలెండర్ని విడుదల చేసి నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని కూడా మేము చూపించుకుంటాం. అంటే ఎన్నికలు రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు మేనిఫెస్టోలో, కానీ అది జరగడం లేదు అని అటు మోతీలాల్ అనే ఒక నిరుద్యోగి కూడా దీక్షకు తీయడం జరిగింది. విపక్షాలు కూడా దాడి చేస్తున్న పరిస్థితి మీ పైన, దీన్ని ఎట్లా డిఫెన్స్ చేసుకుంటారు? విపక్షాలు దాడి చేస్తున్నాయి అంటే అసలు బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే అర్హతనే లేదు. 10 సంవత్సరాలుగా ఒక్క గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేకపోయినరు. మీరు 5,000 ఇచ్చిన డిఎస్సి నియమం ఏదైతే సంబంధించి 11,000 6,000 పెంచి 11,000తో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి గ్రూప్ 1 ఎగ్జామ్ 100% ట్రాన్స్పరెన్సీ, శాంటిటీ, ఇంటిగ్రిటీ తోటి మా టీఎస్పీఎస్సీ, టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ నిర్వహిస్తుంటే ఒక పేపర్ లీక్ లేకుండా 6 నెలల్లో 10th ఇంటర్మీడియట్ అన్నిటిపైన కంప్లీట్ ఒక కట్టుదిట్టమైన భద్రతతోటి ఏ చిన్న అవకతవకలు జరగకుండా ఎగ్జామ్స్ మేము కండక్ట్ చేస్తుంటే మా యువకులకు మేము ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి దాన్ని తట్టుకోలేక, జీర్ణించుకోలేక దాని పట్ల ఏదైతే తప్పుదో పట్టించి రాజకీయ లబ్ధి పొందుదామని చెప్పి తన్నీరు హరీష్ రావు గారు వారు సృష్టించిన సమస్యలే. ఇది గురుకుల కానీ, జియో 46 కానీ, ఈరోజు గ్రూప్ 1, 2, 3 ఇవన్నీ సమస్యలకు ఎవరైతే కారకులో వారే ఈరోజు బయటికి వచ్చి ఈ సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారు, ఎట్లా పరిష్కరిస్తారని చెప్పి మాట్లాడితే బహుశా వారు మర్చిపోతుర్రేమో. ఇదే నిరుద్యోగుల గురించి వాళ్ళ మంత్రివర్గంలో ఉన్న మంత్రులు నిరుద్యోగులు అమలు పని చేసుకొని బతకాలని చెప్పి మాట్లాడిన వ్యక్తులు, నిరుద్యోగులు చనిపోతే ఇదే వాళ్ళ బామ్మర్ది కల్వకుంట్ల తారక రామారావు గారు మా చెల్లె ప్రవళిక గురించి ఏదైతే వక్రీకరించి ఏదైతే తప్పుగా మాట్లాడిన వ్యక్తులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం స్పందించని వ్యక్తులు, టీజీపీఎస్సీలో పేపర్ లీకేజ్ అయినాయి అని వాస్తవాలు బయటికి వస్తే పట్టించుకొని కనీసం స్పందించని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వము, అందులో ఉన్న సభ్యులు ఈరోజు వచ్చి ముసలి కాలనీ నీళ్ళు కారుస్తే ఇది కరెక్టా? లేకపోతే మా ముఖ్యమంత్రి గారు గత 6 నెలల్లో గ్రూప్ 1లో ఏదైతే జియో నెంబర్ 55 వల్ల రద్దు అవుతున్న విద్యార్థులకు ఇమీడియట్గా జియో నెంబర్ 55 రద్దు చేసి మెరిట్ స్టూడెంట్స్కి న్యాయం చేసిన మాట వాస్తవమా కాదా? డిఎస్సిలో ఏదైతే 65% ఉంటే కానీ తీసుకోవద్దు అని చెప్పని ఆ రోజు ఇదే సంబంధించిన వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది వ్యక్తులు లేదు తీసుకోవద్దు అని అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీకి ఇంటర్మీడియట్ డిగ్రీ పర్సంటేజ్ 45 ఉన్నదాన్ని 40కి తగ్గించింది
కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఓసీలకి 40 ఏదైతే 50 ఉన్నదాన్ని 45కి తగ్గించింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? టెట్ రెండోసారి ఏదైతే విద్యార్థులు యువకులందరి విజ్ఞప్తి మేరకు రెండోసారి టెట్ నిర్వహించింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అండ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఎక్కడ ఎవరికైనా ప్రాబ్లం ఉందనంటే లేదా ఆ ప్రాబ్లం సంబంధించి మీరన్న ఇంతకుముందు మా సోదరుడు దీక్ష చేసిన ట్విట్టర్ వేదికగా ఈ తెలంగాణ గడ్డలో ప్రజాస్వామ్యం ఉండాలి, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తుందనే ఉద్దేశంతో ఎమ్మెల్సీగా ఉన్న నేను గాంధీ ఆసుపత్రికి నేను వస్తున్నానని ట్విట్టర్ వేదికగా పెట్టి నేను గాంధీ ఆసుపత్రికి పోయి మా సోదరునితో మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి లేకపోతే ఇంత స్పష్టంగా ఇంత స్పష్టమైన హామీలు ఇవ్వము. అండ్ మేము ఇచ్చిన హామీలకి మేము కట్టుబడి ఉన్నాము. తప్పనిసరిగా ఇవన్నింటినీ సమస్యల్ని పరిష్కరిస్తాము. 10 సంవత్సరాలుగా ఏదైతే కోర్టు కేసు చిక్కుముడిలో ఉన్న హారిజాంటల్ వర్టికల్ సమస్యను కూడా తొలగించి ఉద్యోగ నియామకాలు ఏదైతే పత్రాలు అందించింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? యువకులందరూ కూడా వాస్తవాలన్నీ తెలుసు. ఇవన్నింటినీ తప్పుదో పట్టించి యువకులను రెచ్చగొట్టి ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ రకంగా యువకులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొంది 10 సంవత్సరాలు గద్దెనెక్కి కనీసం యువకుల ప్రస్తావన కూడా తీయని వ్యక్తులు మళ్ళీ ఈరోజు ప్రతిపక్షంలోకి పోగానే మళ్ళీ అదే యువకులని ఆసరాగా చేసుకొని మళ్ళీ రాజకీయ లబ్ధి పొంది వాళ్ళ యొక్క మరదల్ని బయటికి తెచ్చుకోనికి, వాళ్ళ బొమ్మడిని మళ్ళీ పీఠం పైన కూర్చోబెట్టడానికి, వాళ్ళ మామని మళ్ళీ పీఠం పైన కూర్చోగొట్టడానికి తన్నీరు హరీష్ రావు గారు ఆడుతున్న ఒక పెద్ద కుట్ర ఇది. 100% తెలంగాణ యువకుల జీవితాలతో చెలగాట మారితే హరీష్ రావు గారు హెచ్చరిస్తున్నాము, ఊరుకునే ప్రసక్తే లేదు. ఏదైతే ఇదే ఎన్ఎస్ఏ తరఫున మీ కేసీఆర్ గారి ఫార్మ్ హౌస్ని ముట్టడిస్తాము, తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి మిమ్మల్ని తరిమి కొడతామని చెప్పి హెచ్చరిస్తున్నాను. పనిలో ఉన్నాము. ఆందోళనలు చేస్తున్న వారిని కూడా ప్రజాస్వామ్యబద్ధంగా వారి హక్కులను మేము గుర్తిస్తూనే ఆందోళనలో ఉన్నటువంటి వ్యక్తి దీక్ష చేస్తున్న వ్యక్తిని కూడా వెళ్ళి మేము సంప్రదించడం జరిగింది, సంఘీభావం తెలపడం జరిగింది అని కూడా ఎమ్మెల్సీ వెంకట్ చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్న ఒక విషయాన్ని అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ముందు ముందు మరి ఈ నిరుద్యోగుల సమస్యలకు పరిష్కారం జాబ్ క్యాలెండర్ కానుందా, ఎన్ని రోజుల్లో ఆ జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం ఉందనేది మాత్రం ఒక ఆసక్తికరమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ మధుతో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Am I just a 9 to 5 guy? Or the one who wants to feel the high? Introducing the Toyota Urban Cruiser Hyryder, the self-charging hybrid electric SUV. వెల్కమ్ బ్యాక్. తెలంగాణ కోసం ఉద్యమ సమయంలో ఎన్నో పరిస్థితులు తట్టుకుని నిలబడ్డామని, ఇప్పటి పరిస్థితులు ఒక లెక్కే కాదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో తనను కలిసేందుకు మహబూబాబాద్, అదేవిధంగా మేడ్చల్, నల్గొండ జిల్లాల నుండి వచ్చిన కార్యకర్తలు, నాయకులతో కేసీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ అస్తిత్వమే ప్రమాదంలో పడినా దిక్కుముక్కు లేని చివరి దశ ఉద్యమ కాలం నుండి తెలంగాణ రాష్ట్ర సాధన, అటు నుంచి 10 ఏళ్ల ప్రగతి పాలన దాకా తాను కష్టాలను ఎదుర్కొన్నామన్నారు. ప్రస్తుత పరిస్థితి పెద్దదేమీ కాదన్నారు. ఆనాడు తెలంగాణను అష్టదిగ్బంధనం చేసిన సమైక్యవాద శక్తులు, వారి మీడియాతో సహా సమస్త రంగాలు వాళ్ళు రాసిందే రాత, గీసిందే గీతగా నడిచేదన్నారు. తెలంగాణ సమాజం భవిష్యత్తులో ఎలాంటి ప్రతిబంధక పరిస్థితులనైనా అధిగమిస్తుందని భరోసా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ నడుస్తుందని, నిధుల కొరతతో గ్రామ పంచాయతీలు కొట్టుమిట్టాడుతున్నాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. ప్రస్తుత పాలకుల అసమర్థతతో గ్రామీణ వ్యవస్థ, స్థానిక సంస్థలు అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితులు గ్రామాల్లో నెలకొన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందిస్తున్న బడ్జెట్లో సంక్షేమానికి కేటాయించిన నిధుల్లో కనీసం 2% కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. 6 నెలలుగా చిల్లి గవ్వ కూడా గ్రామ పంచాయతీలలో లేదు. వర్షాకాలం మొదలైంది, ₹1 కూడా ఈ రోజు పనులు చేద్దామంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు ₹1 కేటాయించలేదు, గ్రామ పంచాయతీలకు ₹1 కేటాయించలేదు. ఆ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి వర్కర్లకు కూడా 4 నుంచి 5 నెలలైంది, వాళ్ళకు కూడా ₹1 రాలేదు. వాటర్ సప్లైకి సంబంధించినటువంటి చిన్న చిన్న రిపేర్లు చేసుకుందామంటే కూడా గ్రామ పంచాయతీలలో ₹1 లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 498 కోట్ల రూపాయలను ఈ రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్నది, గ్రామ పంచాయతీలకు ఇంకా ఇస్తలేదు. రైతులకు ఇప్పుడు వ్యవసాయ పరికరాలు అందజేయాలా, దానికి ₹1 లేదు. హైదరాబాద్ కోటి డిఎంహెచ్ఎస్ ఆవరణలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరుద్యోగులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్,
పేషెంట్ కేర్ సెక్యూరిటీ కార్మికులకు జీతాలు ఇవ్వడంలో అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా అరికట్టాలని రాష్ట్ర మెడికల్ ఒప్పంద ఉద్యోగులు కోరారు. రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులు వాళ్ళు గత అనేక సంవత్సరాలుగా తీవ్ర అన్యాయానికి గురవుతా ఉన్నారు. వాళ్ళకి జీతం 15,600 జీతంలో పిఎఫ్ఈఎస్ఐ కట్ అయి 13,600 రావాల్సి ఉన్నదాన్ని అప్పుడున్నటువంటి డిఎంఈ గారు దాన్ని తగ్గించి 12,000 చేయడం జరిగింది. దాని కాంట్రాక్టులు తగ్గించి దాన్ని 11,000, 10,000, 9,000, 8,000 కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. అన్యాయానికి గురి చేస్తున్నటువంటి కాంట్రాక్టుల పైన చర్య తీసుకోవాలి. ప్రభుత్వం మరొకసారి ఆలోచించి, అధికారులు కూడా ఆలోచించి దీన్ని అన్ని రెక్టిఫై చేయాలి. జీవో నెంబర్ 60 ప్రకారం వాళ్ళకి 13,600 జీతం ఇవ్వాలి. చట్ట ప్రకారం రావాల్సినటువంటి సెలవులు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఓ యువతిపై అత్యాచారం చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 0 ఎఫ్ఐఆర్ కింద కేసు నమోదు చేశామని మియాపూర్ సిఐ దుర్గా రామలింగ ప్రసాద్ తెలిపారు. యువతి 4 సంవత్సరాల క్రితం హైదరాబాద్కు వచ్చి ఉప్పల్లో నివాసం ఉంటుందని పోలీసులు తెలిపారు. మియాపూర్లోని రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరిందన్నారు. యువతిని హాస్టల్ నుండి రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్న సంగారెడ్డి, జనార్దన్ రెడ్డి పికప్ చేసుకున్నారని అన్నారు. దాదాపు 4 గంటల పాటు యువతిని కొడుతూ అసభ్యంగా ప్రవర్తించారని తెలిపారు. 7/2024 రోజు మియాపూర్ పోలీస్ స్టేషన్ నందు చీటింగ్ కమ్ రేప్ సెక్షన్ల రీత్యా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు అదే రోజు మధ్యాహ్నం సమయంలోని ఉప్పల్ పోలీస్ స్టేషన్లోని 0 ఎఫ్ఐఆర్గా నమోదై మియాపూర్కి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. మియాపూర్లోని ఈ కేసుని రీ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా కంప్లైంట్ యొక్క బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, అమ్మాయి వయసు అందాజా 25 సంవత్సరాలు. ఆ అమ్మాయి గత 4 సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉండి వివిధ కంపెనీలలోని ఉద్యోగం చేస్తా ఉప్పల్ నందు హాస్టల్లో ఉంటుంది. ఆ అమ్మాయి రీసెంట్గా జాబ్ అనే అప్లికేషన్లోని జాబ్ సెర్చింగ్లో భాగంగా జేఎస్ఆర్ సన్ సిటీ మియాపూర్ బ్రాంచ్ వాళ్ళని సంప్రదించారు. అక్కడ పనిచేసేటువంటి సేల్స్ మ్యాన్లు ఆ అమ్మాయిని జాబ్లో పెట్టుకుంటారనే ఉద్దేశంతో కన్సల్ట్ అయిన తర్వాత తేదీ 29వ తారీఖు రోజు ఆ అమ్మాయి ఆ జాబ్ చేస్తానని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. అండ్ 30వ తారీఖు రోజు మార్నింగ్ ఆ అమ్మాయి ఉప్పల్ నుంచి మియాపూర్ రావడం జరిగింది. మియాపూర్లోని ఉండేటువంటి సేల్స్ మెన్స్ అయినటువంటి సంగారెడ్డి అండ్ జనార్దన్ రెడ్డి వీరిద్దరు కూడా అమ్మాయికి నచ్చినటువంటి ఒక హాస్టల్లోని షెల్టర్ ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ అమ్మాయి ఫ్రెష్ అయిన తర్వాత హాస్టల్ నుంచి పికప్ చేసుకొని యాదగిరిగుట్టలో ఉండేటువంటి మీటింగ్ అటెండ్ కావడము అండ్ సైట్ విజిట్స్కి వెళ్ళడం జరిగింది. అండ్ అక్కడ 9 గంటల వరకు మీటింగ్ అయిపోయిన తర్వాత రిటర్న్లో భాగంగా దారిలో వస్తూ అనుకోకుండా కారు బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఈ ఇద్దరు జనార్దన్ రెడ్డి అండ్ సంగారెడ్డి వీరిద్దరు కూడా అమ్మాయితో మిస్బిహేవ్ చేయడం జరిగింది. ఆ విధంగా అమ్మాయి బై 3 o'clock టైంలోని మళ్ళీ హాస్టల్లో వదిలిపెట్టడం జరిగింది. తర్వాత అమ్మాయి ఉంటున్నటువంటి ఉప్పల్కి వెళ్ళి ఉప్పల్ పోలీస్ స్టేషన్లోని కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. రాచకొండ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ఓ ఇంట్లో చొరబడ్డ వ్యక్తిని మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బోడుప్పల్ ప్రశాంత్ నగర్లో ఒంటిపై బట్టలు లేకుండా వచ్చి ఇంట్లో చొరబడ్డాడు. ఇంటి యజమాని సీసీ కెమెరాను స్క్రీన్పై చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు ఇంట్లోకి చొరబడ్డారు, దొంగతనానికి వచ్చాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అర్ధరాత్రి జరిగిన సంఘటన మొత్తం ఇంటి యజమాని ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మేడ్చల్ జిల్లా సామీర్పేట మండలం పరిధిలో అధికారులు పోలీసు యంత్రాంగం ఎన్ని చర్యలు చేపట్టినా కూడా అక్రమ ఎరువుల రవాణాకు అడ్డుకట్ట పడలేకపోతుంది. తాజాగా అక్రమంగా తరలిస్తున్న నకిలీ విత్తనాల డీసీఎం వ్యాన్ను సైబరాబాద్ ఎస్ఓటీ సామీర్పేట పోలీసులు వలపండి పట్టుకున్నారు. సూర్యాపేట నుండి బెల్లంపల్లికి డీసీఎం వ్యానులో నకిలీ విత్తనాలు అక్రమంగా తరలిస్తున్నారు. అయితే దీనిపై సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్ఓటీ సామీర్పేట పోలీసులు సంయుక్తంగా కలిసి సామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరెంజ్ బౌల్ చౌరస్తా వద్ద తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీలు 800 కిలోల విత్తనాలతో పాటు డీసీఎం వాహనం రవాణా చేస్తున్న మల్లేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే నకిలీ విత్తనాలు సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా డీసీపీ కోటిరెడ్డి హెచ్చరించారు. నిన్న అంటే మన జూలై 1వ తారీఖు రోజు మన ఎస్ఓటీ పోలీసులకి మరియు శామర్పేట పోలీసు ఇద్దరికి జాయింట్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీద
అగ్రికల్చర్ అధికారులతో కలిసి ఇక్కడ మనకి ఆరెంజ్ బౌల్ దగ్గర ఉన్నటువంటి చౌరస్తాలో ఒక DCM వెహికల్ అనుమానాస్పదంగా వస్తున్నటువంటి సమాచారంతో ఇంటర్సెప్ట్ చేసి చెక్ చేయడం జరిగింది. చెక్ చేసినప్పుడు అందులో సుమారుగా 800 కేజీల నకిలీ పత్తి విత్తనాలు ఉండేటటువంటి సమాచారంతో మనం వెహికల్ని చెక్ చేయడం జరిగింది. అందులో చూసినప్పుడు మనకి దాదాపు 20 బ్యాగ్స్, అంటే ఒక్కొక్క బ్యాగ్లో 40 కేజీస్ కాటన్ సీడ్స్ ఉన్నాయి, స్పూరియస్ సీడ్స్. దాంట్లో నిందితులను చూసినట్టయితే మనకి ఇప్పుడు మన దగ్గర ఉన్నది నల్ల మల్లేష్. ఇతను బెల్లంపల్లి ఏరియా, మంచిర్యాల డిస్టిక్. వీళ్ళ యొక్క ఓనర్ ఎవరైతే ఉన్నారో గుండా రాజు, ఇతనికి డైరెక్షన్ చేస్తారన్నమాట మల్లేష్కి. ఇప్పుడు పలానా దగ్గర పోయి అక్కడ మెటీరియల్ ఉంటుంది తీసుకొని. సిటీ విజన్ 8:30 AM సమగ్ర సమాచార స్రవంతిని సమర్పిస్తున్న వారు మోడీ టొయోటా. కాంటాక్ట్ 8096012222. బ్రాంచెస్ హైదరాబాద్, విశాఖపట్నం, శ్రీకాకుళం.